ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని ఆయన సన్నిధిని సమీపించేటువంటి వారందరూ గొప్ప సమాధానంతో నింపబడుదురు కాక. హృదయంలో అనేక పరిస్థితులను బట్టి దిగులు పుడుతూ ఉంటుంది. దాన్ని ఆపడం ఎవరి తరం కూడా కాదు. ఒక పరిస్థితి గురించి ఆలోచన చేస్తుండగానే దిగులు పుడుతుంది. దానివల్ల ఎటువంటి పర్యవసనాలు కలుగుతాయనే దాని గురించి ఊహించుకుంటున్న కొద్దీ ఇంకా దిగులు అధికమైపోతూ ఉంటుంది. మత్తయి సువార్త 10వ అధ్యాయము 30, 31 వచనాలు చూసినప్పుడు, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి. కనుక మీరు భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. తల వెంట్రుకలు లెక్కింపబడడం అంటే దేవుడు నీ పట్ల ఎంత శ్రద్ధ తీసుకుంటున్నాడనే దానికి సూచనగా ఉంది. ఆయన నువ్వు సహవాసంలోని క్రమం తప్పకుండా కొనసాగుతూ ఉన్నప్పుడు నీ హృదయంలో దిగులు పుట్టనే పుట్టదు. అది పుట్టినా ఎక్కువ కాలం నిలవదు. ఇది నిలిచిన దాంట్లో నుంచే దేవుడు శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి ఆయన శక్తిమంతుడే ఉన్నాడు. కాబట్టి ఈరోజు దిగులు పడడం అనేది నీ హృదయంలో నుంచి నువ్వు తొలగించుకోవాలి. ఇర్మియా 30వ అధ్యాయము 5వ వచనం. సమాధానం లేని కాలమున భీతి చేతను దిగులు చేతను జనులు కేకలు వేయగా వినుచూ ఉన్నాము. సమాధానం లేని కాలము. సమస్య కలిగినప్పుడు దానికి సమాధానం అందలేనప్పుడు భయం కలుగుతూ ఉంటుంది. భయం ఎప్పుడైతే ఒక వ్యక్తి హృదయంలో పుడుతుందో దానిని బట్టి దిగులు కలుగుతుంది. దిగులు ఎప్పుడైతే కలుగుతూ ఉందో ఏమీ చేయలేనటువంటి పరిస్థితిని బట్టి హృదయం అంతా వ్యాధంతో నింపబడుతూ ఉంటుంది. ప్రభువు మాట్లాడినప్పుడు కయీనుతో, నువ్వు నేలను సహజపరచినప్పుడు అది తన సారం ఇక మీదట నీకియ్యదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశదిమ్మరివై ఉందువన్ను. అతడు చాలా దుఃఖపడ్డాడు. దేవుని సన్నిధిలో బ్రతిమాలుకున్నాడు. అటువంటి పరిస్థితుల నుంచి తప్పించమని అతను ఎంతగానో వేడుకుంటూ ఉన్నాడు. కనుక ఒకను హృదయంలోని విచారం కృంగజేస్తూ ఉంటుంది. దయగలిగిన మాట దాన్ని సంతోషపడుతుంది. అనుదినము దయగలిగినటువంటి మాట దేవుడు నీ వద్దకు తీసుకొని వచ్చి నేను పోషిస్తూ ఉన్నట్టంటే నువ్వెంత సంతోషంగా ఉండాలి. లూకా సువార్త 24వ అధ్యాయము 17వ వచనంలో, ఈ అమ్మాయి మార్గంలో ఇద్దరు వ్యక్తులు దుఃఖముక్కులై కొన్ని మాటలు చెప్పుకుంటూ దిగులుతో వారు దుఃఖిస్తూ ఉన్నప్పుడు ప్రభువైతే వారి మధ్య నిలిచి చాలా సంగతులు మాట్లాడినప్పుడు వారి హృదయాలు మండుతూ వారి కళ్ళు తెరవబడ్డాన్ని మనం చూస్తున్నాం. కనుక ఈరోజు సమాధానాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఏ రోజుకి ఆ రోజు దాన్ని సిద్ధం చేసుకోవాలి. దానితో విశ్వాసాన్ని కుదుర్చుకోవాలి. దానిని నమ్మాలి. దానిని బట్టి నడుచుకోవాలి. ఆకాశం నీ మీద పడిపోతున్న విశ్వాసంతో దాన్ని ఆపగలిగేటువంటి బలం నీ హృదయంలోనికి రావాలి. కనుక ఈరోజు ప్రతి విషయంలోనూ కూడా నీవు పడినటువంటి కష్టం వ్యర్థమైపోతుందోనేమో అని నువ్వు భయపడవలసిన అవసరం లేదు. ఇంతవరకు నువ్వు ప్రయాసపడ్డావు. నీ ప్రయాస తగినటువంటి ప్రతిఫలం దేవుడి సన్నిధిలో అధికమవుతూ ఉంది. అది ఇంకా అధికమవుతూ ఉంది. అలా ఆయన ఆలస్యం చేయడు. అనుమానం కలిగి ఉండొద్దు. ప్రభు అయితే సమస్త కీడుని కొట్టివేస్తున్నాడు. సమస్త బలహీనతని కొట్టివేస్తున్నాడు. సమస్త విధమైన పీడించేటువంటి అంధకార శక్తుల ప్రభావం నుంచి నేను విడిపించున్నాడు. ఏదైతే నిన్ను భయపెడుతూ ఉందో దాని తోకను ఆయన కట్ చేస్తున్నాడు కనుక నువ్వు దిగులు పడవలసిన అవసరం లేదు. అది తిండి విషయంలోనే గానీ, పోషణ విషయంలోనే గానీ, ఇంకా చాలా విషయాల్లోనే గానీ, సామాన్యమైన విషయాలను ప్రభు అంటారు. నన్ను అడిగినటువంటి వారే ఇటువంటి వాటి కోసం బాధపడతారు గానీ, నువ్వెందుకు దిగులు పడుతున్నావు? నువ్వెందుకు వణుకుతూ ఉన్నావు? మహాభయం నన్ను ముంచివేస్తుందని నువ్వెందుకు కంగారు పడుతూ ఉన్నావు? కనుక దేవుని చేత ఆశీర్వదించబడిన వ్యక్తివి. కనుక ఆయన ఆజ్ఞయించున్నాడు. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. దిగులు పడకు, జడియకు. నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. చూడండి ఆయన ఏమన్నారు? మార్కు సువార్త 5వ అధ్యాయం 39వ వచనంలో ఒక చిన్నది చనిపోయినప్పుడు లోపలకు పోయి మీరెలా గొల్లు చేసి ఏడుచున్నారు. ఈ చిన్నది నిద్రించున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పెను. వారికెంత నవ్వు పుట్టింది. అరే! ఇంత చిన్న విషయం నీకు తెలియదా చనిపోతే తిరిగి లేవరని. అక్కడ వారందరూ అనుకున్నారు గాని, ఆ బిడ్డ పట్ల ఎవరికైతే భారం ఉందో వారిని మాత్రమే ఆయన లోపలికి తీసుకొని వెళ్ళి అక్కడ ప్రార్థించి పిలిచినప్పుడు ఆమె లేచి కూర్చోవడం, బయట వాతావరణం ఎలా మారిపోయి ఉంటుందో మీరొకసారి ఆలోచించేయండి. కనుక నువ్వు చూస్తున్నావు మృతతుల్యమైనటువంటి పరిస్థితులు. ప్రభువు చూస్తున్నారు ఆశీర్వాదకరమైనటువంటి పరిస్థితులు.
అవి చూడగలిగే కనులు, వినగలిగే చెవి, గ్రహించగలిగే హృదయం ఈరోజు నీకు దేవుడు దయచేయునుగాక. ప్రభువా, మీ దయగలిగే హస్తాలకు అప్పగిస్తుండగా ఎవరి హృదయంలో ఎటువంటి దిగులైతే పుడుతుందో వేళ్లతో సహా పెకిలించి వేస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నీ సమాధానకరమైన సన్నిధి వెంబడిస్తుండగా ప్రభువా, నీకు తెలియకుండా మా జీవితంలో ఏమీ జరగదు. జరిగితే దానికి సమాధానం ఉందని మేము గ్రహించుకోవడానికి కృప దయచేయండి తండ్రి. ఏ కీడు ఏ గుడారాన్ని సమీపించుకున్నట్లుగా నీ కృపతో నింపమని, దిగులనేది మాకు తెలియకుండా మా హృదయంలో పుడుతుంది కానీ దానికంటే ముందుగానే నీ సమాధానం సిద్ధపరచమని ఎరిగి నిన్ను స్తుతించడానికి బలమును అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.